ప్రభుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రభు నామమున మీ అందరికీ శుభములు అందిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ పండుగ రోజు మనకు ఎంతో సంతోషం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్యేక సర్వేశ్వరుడు. తండ్రి కుమారుల ప్రేమ ఫలమే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడని శ్రీసభ మనకు ఒక యథార్థతని సత్యాన్ని బోధిస్తూ ఉన్నది. యేసు ప్రభు ఉత్థానమైన తర్వాత 50వ రోజున దేవుడు తన ఆత్మని అపోస్తల మీదకి, మేడగదిలో ఉన్న అపోస్తల మీదకి, మరియ మాత, మిగతా శిష్యులందరిపైన అనేక మంది స్త్రీలు గుమికూడి ప్రార్థన చేసే సందర్భమున తన పరిశుద్ధాత్మని పంపుతూ ఉన్నారన్న సత్యాన్ని మనం తొలి పట్టణంలో అపోస్తల కార్యము 2వ అధ్యాయమున మనం చదువుతూ ఉన్నాం. మొట్టమొదటిగా దేవుని యొక్క ఆత్మ ప్రపంచ ప్రారంభంలోనే అగాధ జలముల మీద తిరుగాడుతూ ఉన్నది. అంటే దేవుడు నిత్యము మనతో ఉన్నారు, తన ఆత్మతోని మనకు రూఢిగా మనం గ్రహిస్తూ ఉన్నాం. ఈ రోజున పెంతెకోస్తు పండుగ సందర్భముగా మరి సువార్త పఠనంలో మనం ధ్యానించినట్లయితే ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు, తన పరిశుద్ధాత్మని, తన ఆత్మని మనకు పంపుతానని. పరిశుద్ధాత్మ మనకు అన్ని విషయాలు తెలియపరచునని ప్రభు ఏమైతే బోధించారో, యేసు ప్రభు అయితే మనకు ఏ సత్యాన్ని తెలియపరచమన్నారో వాటన్నిటిని మనకు ఎరుగుపరిచేది, అర్థమయ్యే విధంగా చేసేది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడే. మరి ప్రభుని ప్రేమించినట్లయితేనే, ప్రభు ఆజ్ఞను మనం ఆచరించినట్లయితేనే అటువంటి పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహింపబడుతూ ఉన్నది. అదేవిధంగా దేవుని ఆత్మ చేత నడిపింపబడు వారే దేవుని యొక్క పుత్రులు. అనగా నిత్యము మనము ఆత్మ ద్వారా నడిపింపబడుతూ ఉండాలి. ఆత్మ ద్వారానే మనం శక్తి పొందుతూ ఉన్నాం. మరి దేవుని యొక్క ఆత్మే యేసు ప్రభుని మరణం నుండి లేవనెత్తి ఉన్నది. మరి మన జీవితంలో ఇటువంటి పరమ సత్యాలను నిత్యము గ్రహిస్తూ ఉండాలి. ప్రత్యేకంగా తొలి పట్టణంలో చూసినట్లయితే కూడాను మరి శిష్యులు భయపడిపోయి ఉన్నారు, యేసు ప్రభు లేరు కదా అని. వారికి నాయకత్వం వహించింది మరియ మాతే. మరి ఆ మరియ మాతకు కూడాను మరి దేవుని యొక్క ఆత్మ అనుగ్రహింపబడి ఉన్నది. మరియ మాత మరి ముఖ్యంగా సందేశం స్వీకరించినప్పుడు గాబ్రియేలు దూత ద్వారా మరి గాబ్రియేలు దూత తెలియపరుస్తున్నారు, పరిశుద్ధాత్మ నీపై వేయించేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించను, నీవు కలిగే బిడ్డడు దేవుని కుమారుడని పిలువబడను. ఆ మరియ మాత ఎలిజబెత్ను దర్శించడానికి వెళ్ళినప్పుడు కూడాను ఆ శుభ వచనములు మరియమ్మ ఎలిజబెత్తము చెవిని సోకిన వెంటనే ఆత్మ ప్రభావము చేతనే, ఆత్మశక్తి చేతనే ఎలిజబెత్తము గర్భంలో ఉన్న శిశువు ఆనందంతో గంతులు వేసి ఉన్నారు. అంటే నిత్యము మనము జ్ఞానస్నానం ఎప్పుడు పొందేది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని, ధృవీకరణ సాంగ్యం ఎప్పుడు పొందేది పరిశుద్ధాత్మ సర్వేశ్వరుని. అందుకే ఈ రోజున మరి శిష్యులందరూ మరి అందరూ ప్రార్థన చేస్తుండగా ఆ పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు అగ్ని నాలుకల రూపముగా వారందరిపైన దిగివచ్చి ఉన్నారు. ఎంత ప్రచండమైన గాలి, వారు చూస్తూ ఉంటేనే ఆ అగ్ని వారిపైన నాలుకల రూపంగా పరిశుద్ధాత్మ దిగి రావటం అనేది. అదే వారు మాట్లాడుతూ ఉంటే రకరకాలైన భాషలు వారి యొక్క సొంత భాషల్లో అర్థం చేసుకొని వారు అబ్బురపడి ఉన్నారు, ఎంతో వింతగా చూస్తూ ఉన్నారు. అంటే ఆత్మశక్తి ఎంత మహత్తరమైనటువంటిదో మనం ఎవరూ గ్రహించలేము కూడాను. అంటే ఆత్మ మనలో ఉన్నప్పుడు అంత బలాన్ని పొందుతూ ఉన్నాం. యేసు ప్రభువు కూడాను జీవజల నదులు ప్రవహిస్తూ ఉన్నప్పుడు కూడాను ఆత్మను గురించే తెలియపరుస్తూ ఉన్నారు కూడాను. మనిషి అందరం ప్రభువుని విశ్వసించినటువంటి వారి నుంచి జల నదులు ప్రవహిస్తాయని, అంటే ఆత్మను కలిగి ఉన్నటువంటి వారు అంత మహాశక్తిని పొందుతూ ఉన్నారు. అదేవిధంగా మరి ఈ రోజున ప్రత్యేకంగా యేసు ప్రభు చేసిన వాగ్దానం మనకెంతో బలమైన వాగ్దానం. ఆ ప్రభు నిత్యము కూడా తెలియపరచాలి, నేను వెళ్ళనట్లయితే పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మీ వద్దకు రారు, ఆదరణకర్త, ఓదార్చుడు వాడు, ప్రేమతో నింపబడేటువంటి వాడు, మిమ్మల్ని బలపరచువాడు, మీకు జ్ఞానం ప్రసాదించేటువంటి వారని. అదేవిధంగా మనకు తెలిసే మరి దేవుని యొక్క ఆత్మ వరాలు కూడాను 7గా ఉంటూ ఉన్నాయి, అనుగ్రహాలు 12గా ఉంటూ ఉన్నాయి. జ్ఞానము, బుద్ధి, విమర్శ, దృఢము, తెలివి, భక్తి, దేవభయమని ఇటువంటి వరాలని, ఆత్మ ఫలాలను కూడా మనం పొందుతూ ఉన్నాం.
మరి ఈ రోజున జీవితంలో అన్ని వేళల్లో కూడాను మరి ఒక యేసు ప్రభు ఏ విధంగా ఆత్మను కలిగి ఉండి ప్రభు బ్యాప్టిజం పొందినప్పుడు కూడాను యోర్దాను నదిలో బ్యాప్టిజం ఇచ్చి యోహాను చేతుల మీదుగా మరి పరలోకం తెరవబడి ఉన్నది. మరి ఆత్మ పావుల రూపముగా దిగి వచ్చి ఉన్నది. మామూలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి పరిశుద్ధాత్మకి పావుల రూపము గుర్తుగా, అదేవిధంగా అగ్ని కూడాను నాలుకలుగా, అదేవిధంగా ఆత్మ గాలి ఏ విధంగా ఎక్కడ ఆరంభం అవుతుందో ఎక్కడ అంతమవుతుందో ఎవరికి తెలియదు కూడాను. అదేవిధంగా ఆత్మ కూడాను అదేవిధంగా ఉంటుందో కూడాను. ఆత్మ చేత నడిపింపబడినటువంటి వారు ఆత్మ అనుగ్రహాన్ని పొంది దేవుని యొక్క ఆత్మలో దేవునిలో లీనమైపోయే వ్యక్తులు కూడాను. కాబట్టి ఈరోజు మనందరం కూడాను ఆశించేది, మనం అడిగేది కూడాను దేవుని ఆత్మని. ఆ ఆత్మ చేత శుద్ధి పొందుదాం, ఆత్మ చేత బలాన్ని పొందుదాం, ఆత్మ చేత ప్రభుని స్తుతిస్తూ ఉంటాము కూడాను. అందుకని మరి మనకు కూడా ఏ విధంగా ప్రార్థన చేయాలని కూడా తెలియదు కూడాను. ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుని యొక్క ఆత్మే మనలో ప్రవేశించి ఆ మూలికల ద్వారా దేవుని ప్రార్థిస్తూ ఉంది. దేవుని యొక్క ఆత్మ చేసే విన్నపము దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తూ ఉంటున్నారు. కాబట్టి మన జీవితంలో ఆత్మను కలిగి ఉండి ప్రభుని స్తుతించే వరం దయచేయమని కూడాను, మనకి అక్కర వరన ఆత్మే మన పరంగా అడిగే వరం దయచేయమని కూడాను. యేసు ప్రభు ఏ విధంగా ఆత్మను పొంది ఆత్మ చేత వారు ఏ విధంగా లేపబడి ఉన్నారు కూడాను. మరియమాత ఏ విధంగా ఆత్మను కలిగి ఉండి ప్రభు ఈ లోకమునకు గొప్ప వరముగా ప్రసాదించి ఉన్నారు. మనము అన్ని వేళల్లో కూడాను దేవుని ఆత్మచేత నడిపింపబడి దేవుని సాక్షులుగా జీవించే వరం దయచేయమని దేవుని మనసారా కోరుకుందాం.